గత 5 సంవత్సరాలుగా అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అయితే చూశారు. మరికొద్ది రోజులు అయితే రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతోంది. ఈసారి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు వస్తే ఇతర రాష్ట్రాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ హెచ్పిసిఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్కల ప్రకారం గత 4.5 సంవత్సరాలుగా 3 లక్షల కనెక్షన్స్ హైదరాబాద్ షిఫ్ట్ అయినాయని వాళ్ళు ఇచ్చారు. అంటే ఏంటి, 3 లక్షల కుటుంబాలు ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయినట్టే కదా. ఎక్కడి నుంచైనా ఇక్కడికి జనం వస్తే ఇక్కడ అభివృద్ధి చెందినట్టు. మన దగ్గర నుంచి వలస వెళ్తే ఏంటి అంటే, ఇక్కడికన్నా వేరే ప్రాంతం బాగున్నట్టే కదా. అంటే దాని అర్థం ఏంటంటే 5 లక్షల మంది ఇక్కడ నుంచి గత 4 ఏళ్లలో మైగ్రేట్ అయ్యారు. అంటే దాని అర్థం ఇక్కడ ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవనే కదా. చదువుకున్న యువతకు అవకాశాలు ఉండాలి. ఇప్పుడు 4 లక్షల మంది మైగ్రేట్ అయ్యారని అంటే ఉపాధి అవకాశాలు పెరిగితే మైగ్రేట్ కారు కదా. మైగ్రేట్ అవుతున్నారు అని అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేనట్టేగా. దాని ఇండికేషన్ అదే కదా. 13 లక్షల కోట్లు ఏమైపోయినాయో మాకు తెలియదు. నిజంగా వచ్చింటే మన కంటికి కనపడాలి కదా. ఇక్కడ ఐటీ రంగంలో ఏమన్నా పెరిగిందా, టూరిజం రంగంలో ఎంప్లాయ్మెంట్ ఉందా? ఇప్పుడు ఇక్కడ లులు మాల్ కడతారని అనుకున్నారు, అది కట్టలేదు. దాదాపు ఒక 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ అని అన్నారు. ఇట్లాంటివన్నీ ఉండుంటే డెఫినెట్గా యువతకు పనికొచ్చేది. మరి యువతకు అట్లాంటి అవకాశాలు లేకనే కదా బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు. అది నేను అనేది.